హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు 27 డే. మా రోజులాగే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. వర్కౌట్కి ముందు వామప్ కోసం అని చెప్పేసి స్టిక్తో కొంచెం వామప్ స్టార్ట్ చేశాను. స్టిక్తో నా విన్యాసాలు అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత వర్కౌట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ రోజులాగే నిన్న మిస్ అయినట్లే దీనికి ముందు కూడా వీడియో షూట్ అవ్వటం అయితే మిస్ చేసేసాను. దానికోసమే మళ్ళీ సేమ్ వామప్ని వీడియో షూట్ కోసమే చేశాను. ఈరోజు స్టిక్తో కొంచెం ఎక్కువగానే వామప్ మంచిగానే చేశాను. అది బాగానే వర్కౌట్ కూడా అయింది. రోజు వామప్కి ఎంత టైం అయితే స్పెండ్ చేసేవాడిని కాదు, ఎందుకంటే మెయిన్ వర్కౌట్కే నాకు ఎక్కువ అంత టైం ఉండేది కాదు. అందుకే డైరెక్ట్గా కార్డియో అండ్ వర్కౌట్ రెండు మిక్స్ చేసి చేసేవాడిని. ఈరోజు మాత్రం కొంచెం టైం తీసుకొని వామప్ అయితే చాలా మంచిగా ఫినిష్ చేశాను. అందుకే బాడీ కూడా చాలా రిలాక్స్గా అయితే అనిపించింది. వెంటనే మళ్ళీ సేమ్ స్టిక్ వామప్ అలా ఫినిష్ చేసుకొని జిమ్లోకి వస్తే ఈరోజు అయితే వెన్స్డే కాబట్టి జిమ్ కొంచెం చెస్ట్ ఎక్విప్మెంట్స్ మీద కొంచెం ఫ్రీగా ఉంది. అందుకే నాకు కూడా చెస్ట్ వర్కౌట్ చేసి చాలా రోజులైంది. చెస్ట్ వర్కౌట్ని బెంచ్ ప్రెస్తో స్టార్ట్ చేశాను. ఎవ్రీ వేరియేషన్ 3 సెట్స్ అయితే ఫినిష్ చేస్తామని స్టార్టింగ్లోనే అనుకున్నాను. అలాగే వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫ్లాట్ బెంచ్ ప్రెస్ మొత్తం 3 సెట్స్ అయితే చేశాను. మంచి పంప్ అయితే అనిపించింది. అలా 3 సెట్స్లో ఫినిష్ చేసేసి ఈ వేరియేషన్ బెంచ్ ప్రెస్ని 3 సెట్స్ ఫినిష్ చేసేసుకొని మధ్యలో ఎక్స్ట్రా పంప్ కోసం బార్ పుషప్స్ స్టార్ట్ చేశాను. చాలా రోజులైంది నాకు బార్ పుషప్స్ చేసి, ఈ మధ్యనే మళ్ళీ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్లో ఏదో పెయిన్ అనిపిస్తుంది. బట్ కానీ ఇలా నా వర్కౌట్స్ని ఇలా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తేనే అవి నార్మల్ అవుతుందని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ వేరే వేరియేషన్లో అప్పర్ చెస్ట్ కోసం బెంచ్ ప్రెస్ అయితే 3 సెట్స్ స్టార్ట్ చేశాను. 3 సెట్స్ అయితే దీన్ని కూడా అంతే మంచిగా ఫుల్ పంప్ యూజ్ చేసేలాగా ఇంపాక్ట్ పడేలాగా చెస్ట్ మీద అయితే కంటిన్యూ చేశాను. ఈరోజు స్వెట్ అయితే బాగా వస్తూ ఉంది. అది క్లైమేట్లో హ్యూమిడిటీ వల్ల మేబీ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఈ బటర్ఫ్లై క్లించెస్ కూడా నెక్స్ట్ 3 సెట్స్ అయితే సేమ్ అలాగే పర్ఫామ్ చేశాను. ఈరోజు మంచిగా వామప్ చేసినందుకు బాడీలో చేంజ్ అయితే అబ్జర్వ్ చేశాను. బాడీలో ఎక్కడ కూడా డిఫరెంట్ ఎక్కడ లేజినెస్ కానీ లేదంటే ఏదో మజిల్ ఫ్లెక్సిబుల్గా లేనట్లుగా అయితే ఎక్కడ నాకు అనిపించలేదు. రెగ్యులర్గా చేసానికంటే ఈరోజు ఇంకా చాలా బాగా అనిపించింది. అలా ఈరోజుకైతే నా వర్కౌట్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని అప్పటికే నేను టైం చూసుకోలేదు. టైం చాలా ఎక్కువ అయిపోయింది ఈరోజు. ఇంకా అలా వర్కౌట్స్ అనేది ఈరోజుకి కంప్లీట్ చేసేసి వెంటనే క్లాస్కి అయితే వచ్చేసాను.
వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే క్లాస్కి అయితే ఫోన్ తీసుకెళ్ళట్లేదు. ఎగ్జామ్ కూడా తీసుకొచ్చామని కాదు, అనుకోకుండా వేరే నీడ్ ఉండడం వల్ల ఫోన్ అయితే తీసుకురావాల్సి వచ్చింది. అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.